హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెట్రో స్పెషల్. మరి టుడే మెట్రో స్పెషల్లో స్పెషల్ ఏంటో తెలుసా? ఇరానీ చాయ్. క్యాప్షన్ ఏంటో తెలుసా? తాగేద్దాం, లెట్స్ గో. गरम चाय की प्याली हो, कोई उसको पिलाने वाली हो, चाहे गोरी हो या काली हो. టీ మన లైఫ్ లో ఒక పార్ట్, ఒక మంచి ఫ్రెండ్. మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక కప్ ఆఫ్ టీ సిప్ చేస్తే చాలు, కొద్దిసేపు అన్ని మాయం. అందుకేనేమో మన లైఫ్ లో అదో పార్ట్ అయిపోయింది. ఇక ఇరానీ టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనం రోజు ఇంట్లో చేసుకునే దానికి ఇది ప్రత్యేకం. మంచి రంగు, రుచి, చిక్కదనం దీని స్పెషాలిటీ. అలాగే దీని ప్రిపరేషన్ కూడా సంవాట్ స్పెషల్. హైదరాబాద్లో ఇరానీ చాయ్ సర్వీలో ఎంత బాగుంది అనుకోవడానికి కారణం రమేష్ గారు ఇరానీ చాయ్ చేయడానికి ఎలాగో చెప్తారు మనకి ఇప్పుడు. హాయ్ రమేష్ గారు. జనరల్ మనం ఇంట్లో చేసుకునే చాయ్కి ఇరానీ చాయ్కి డిఫరెన్స్ ఏంటి? అసలు దీన్ని తయారు చేయడంలోని దాన్ని తయారు చేయడంలోని ఉండే డిఫరెన్స్ ఏంటో చెప్తారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇది ఇరానీ చాయ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు క్లియర్ చూపిస్తా. ఇది నీళ్ళు వాటర్ వచ్చి కమ్సే 35-40 మినిట్స్ ఉడకబెడతాం. దాని తర్వాత చక్కెర పత్తి వేసి అది 45 మినిట్స్ ఉడకబెడతాం. ఉడకబెట్టిన మగ్గిన తర్వాత మొత్తం ఒక 2-3 సార్లు ఉడకబెట్టి తర్వాత డికాషన్ దీంట్లో వేసుకోం, బట్టలు కలిపి పాలు మొత్తం ఎర్రగా కాలుతాం. కాల్చిన తర్వాత అప్పుడు చాయ్ తాగాలి. ఒక సినీ కవి చెప్పినట్టు దేవుడు అమృతం అందరికీ అందేలా చేయించడం కోసం టీ సృష్టించాడేమో కదా. అదేమో కానీ చాలా మంది ఫీలింగ్ అదే. చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ పీపుల్ వరకు, కరోడ్పతి అయినా భిక్షాధిపతి అయినా అందరూ దీనికి ఫ్యాన్స్. ఇరానీ చాయ్ హైదరాబాద్ లోనే అసలు ఫేమస్. దీనికి మించిన టేస్ట్ ఇంకెక్కడ రాదు, ఏ స్టేట్ లో రాదు. అందుకే ఏదో ఒక పేరుతో ఒక కప్ ఆఫ్ చాయ్ ని ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీగా ఉంటారు. एक गरम चाय की प्याली हो, कोई उसको पिलाने